హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం కమ్మనైన ఉల్లిపాయ పులుసు తయారీ విధానం మీకు చూపిస్తున్నానండి. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలోని 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5, 6 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని, అలాగే 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పులుసుకి ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకుంటే పులుసుకు బాగోదన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన లోపు పక్కన ఒక బౌల్లోని 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ పక్కనే మీడియం సైజ్ అంత చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకునే ముందు. ఇలా మూత తీస్తూ కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మొత్తం ఉల్లిపాయలు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఆ పక్కన పెట్టుకుని చింతపండును కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చింతపండు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న మెంతును కూడా వేసుకోవాలండి. వాటర్ తీసేసి ఓన్లీ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఆ పైన కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని పులుసు అనేది కొంచెం మరిగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసుకొని అందులో కలుపుకోవాలండి. బెల్లం బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకా నేను చూపించే విధంగా పులుసు అనేది బాగా మరిగి దగ్గరికి అవ్వాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన పులుసు అనేది రెడీ అయింది. ఉల్లిపాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కూర కూడా అవసరం లేదు. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.